దాదాపు కొన్ని వేల మంది అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది. అంటే ఒక మతానికి సంబంధించి కాదు గానీ, ఈ పర్సన్ ప్రవీణ్ పగడాల గారు చేసిన మంచి, ఆ మానవత్వం ప్రతి ఒక్కరిని చేరదీసే విధానము, ఆయన సహాయం చేసే విధానము కావచ్చు, ఆయన చేసిన మంచిని తలుచుకుంటూ దాదాపు సికింద్రాబాద్ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ బాప్టిస్ట్ చర్చ్ వరకు 1 కిలోమీటర్ వరకు అయితే జనాలు ఫుల్గా నిండిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఎంతమంది ఆయన చూడడానికి వచ్చినారో. సో చెప్పండి అన్న, ఏంటన్నా ఈ విధంగా జరగడం పట్ల అసలు మీరు ఎలా స్పందిస్తున్నారన్న? అంటే అండి, ఈ మధ్యలో ప్రతి రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడడం వల్ల ఈ మత పిచ్చిగళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒక మతం పైన ఒక మతం గురించి మాట్లాడుతూ ఈర్ష్యతో ద్వేషంతో రగిలిపోతూ ఉన్నారు జనాలు. కానీ ఒక ప్రధానమంత్రి లాంటి వాళ్ళు, ఒక పెద్ద పెద్ద స్థాయిలో ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడైనా కూడా మతాల గురించి మాట్లాడడం మానుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యలో ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఆయన ఏదో మాల వేసుకొని తిరుగుతూ ఉన్నారు రోడ్ల మీద. అలా మాల వేసుకొని సనాతన ధర్మం గురించి మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టడం వల్ల ఎంతోమంది ప్రజలు ప్రేరేపించబడి, అమాయకులైన ప్రజలు ప్రేరేపించబడి జనాల మీద అనేక రకాల అసూయ ద్వేషంతో రగిలిపోతూ మతాల మధ్యలో వాళ్ళే కొట్టుకొని సావడం అనేది కొన్ని జరుగుతున్నాయి మన మధ్యలో, చూస్తూ ఉన్నాం ఆల్రెడీ. కాబట్టి నేను ఏం చెప్తానంటే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మతాల గురించి మాట్లాడడం అనేది మానుకోవాలి. వాడు ఎక్కడైతే వాళ్ళ ప్రజలు వాడిని గెలిపించారో ఆ ప్రజల గురించి ఆలోచించాలి. ఇప్పుడు వాడు గెలిచిన ఏరియాలో ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ బాధపడుతూ ఉన్నారండి. వాళ్ళ బాధలను ఎవడు పట్టించుకోడు. కానీ ఏదో మతాలు ఏదో అయిపోతున్నాయి, మతాలను ఎవడో దొంగిలిస్తున్నాడు, మతాలను ఎవడో దోచుకుంటున్నాడని రకరకాలుగా మతాలను రెచ్చగొడుతూ, ప్రజలను రెచ్చగొడుతూ, మతాల గురించి మతాల మధ్యలో చిచ్చులు పెడుతున్నారండి. ఈ ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడైనా మానుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఎన్నో సమస్యలు జరుగుతున్నాయి. ఈ మతం గురించి ఆ మతం, ఆ మతం గురించి ఈ మతం. మతాలు ముఖ్యం కాదండి, మనుషులు ముఖ్యం. మనమందరము మనుషులము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది, కానీ మతాలు అభివృద్ధి చెందవు. కాబట్టి ప్రతి ఒక్కరు మతాల గురించి మాట్లాడడం అనేది మానుకోవాలి. ప్రజల గురించి మాట్లాడాలి. ప్రజల అవసరాలు ఏంటి, వాళ్ళ నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి, వాడు వాళ్ళ నియోజకవర్గాల గురించి మాట్లాడుకోవాలి, చర్చించాలి, అభివృద్ధి జరిగించాలి. అప్పుడు దేశం అభివృద్ధి జరుగుతుంది. అంతే తప్పిస్తే మతాల గురించి మాట్లాడితే ఏమొస్తుందండి? ఇక్కడ కూడా సార్కి చనిపోయిన తర్వాత కూడా హిందువులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, సార్ దగ్గరికి రావడము, సానుభూతి తెలపడం క్లియర్గా మనం చూసాము. ఇది మెచ్చుకోదగ్గ విషయమే కదా. మరి 100% అండి. అన్ని మతాల వాళ్ళు కూడా కొంతమంది, ఇప్పుడు ప్రతి మతంలో కొంతమంది మానవత్వంతో ఆలోచించే వాళ్ళు ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, కొంతమందిని ప్రేరేపించడం వల్ల మతాల మధ్యలో విద్వేషాలు, ద్వేషాలు, పగలు ఇవన్నీ మొదలవుతున్నాయి. తగ్గించుకోవాలని చెప్తున్నాం మేము. కావాలని మత గొడవలు సృష్టించి ఇలాంటి వాటికి దారి తీయడానికి జరుగుతుంది కదా. మరి 100% అండి. ఈ మధ్యలో ప్రధానమంత్రి లాంటి వాళ్ళు కూడా మతాల గురించి మాట్లాడడం వల్ల ప్రతి ఒక్కరు మతాల గురించి మాట్లాడుతున్నారు. చిన్న పూర నుంచి మొదలుకొని పెద్దోడి దాకా ప్రతి ఒక్కరు మతాల గురించి మాట్లాడి అనేక రకాల సమస్యలు సృష్టిస్తున్నారండి. వీళ్ళకి ఎందుకని మతాల గురించి మాట్లాడే హక్కు ఎవడిచ్చాడు వీళ్ళకి? చెప్పండి. ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ప్రధానమంత్రి అయినా సరే, ఏ ముఖ్యమంత్రి అయినా సరే మతాల గురించి ఎందుకు మాట్లాడాలి? దానివల్ల ఎంతో మంది ప్రేరేపించబడుతున్నారు. మాట్లాడిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. ఇక్కడ విశ్వాసంతో ఉన్న వీళ్ళు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఉన్న వాళ్ళు కొట్టుకుందని. మతాల గురించి మాట్లాడేవాడు బాగానే ఉంటాడు, ఒక అధికారి అనేవాడు బాగానే ఉంటాడు, కానీ దాని కింద ఉన్న ప్రజలు కొట్టుకు వస్తున్నారండి. ఇది మానుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు అని చెప్తున్నాను నేను. ఇప్పుడు ప్రవీణ్ గారికి జరిగింది తీరని లోటు, ఎవరు ఏం చేయలేరు దానికి. కానీ ఆయన మరణం వెనక చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఏ విధంగా జరిగింది అని చెప్పేసి. ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతున్నారండి. ఆయన తాగి పడిపోయాడు, ఏదో తాగి ఏదో తుల్లి ఏదో జరిగిందని చెప్పేసి ఎన్నో రకాల చెడు మాటలు మాట్లాడుతున్నారు. అది పద్ధతి కానే కాదు. దాని వెనకాల ఏం జరిగింది, దానికంటే ఒక ప్రొసీజర్ ఉంటుంది. గవర్నమెంట్ ఇంకా దాన్ని రిలీజ్ చేయలేదు. సో అది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకోటి, ఆయన చనిపోయిన వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ చేసింది, పబ్లిక్ తెలియకముందే స్టేటస్లు పెట్టడం జరిగింది చాలా మంది సామాజిక వర్గం వాళ్ళు. నెక్స్ట్ చనిపోయేది అజయ్ బాబు, నెక్స్ట్ చనిపోయేది నువ్వే, ఇట్లాంటివన్నీ ఎవరు చంపాడో ఏంటో అని చెప్పి ఇట్లాంటివైతే ఇట్లా స్టేటస్లు పెట్టడం మీరు ఎలా చూస్తారు? ఇది ఇంకా దారి తీస్తుంది కదా ఘర్షణలు. నేను ఏం చెప్తున్నానండి, సోషల్ మీడియాలో ఈ పెద్దలందరూ కలిసి ప్రజలు రెచ్చగొట్టడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయండి. కాబట్టి ఈ ఎవరైతే రాజకీయ నాయకులు పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో ఫస్ట్ వాళ్ళు మతాల గురించి మాట్లాడకూడదండి. అది పద్ధతి కానే కాదు. ఏ మతము ఎవరిని ఏం చేయదు.
ఎవరి మతం వాళ్ళు పాటించుకుంటారు, ఎవరి బతుకు వారు బతుకుతారండి. వీళ్ళెవరండి మాట్లాడడానికి? ఒక ప్రధానమంత్రి లాంటి వాడు ఎవడు, ఒక ముఖ్యమంత్రి లాంటి వాడు ఎవడు, ఒక ఎమ్మెల్యే లాంటి వాడు ఎవడు, ఒక ఎంపీ లాంటి వాడు ఎవడు? ఈ మధ్యలో బండి సంజయ్ ఆయన విపరీతంగా మతాల గురించి మాట్లాడుతున్నాడు. ఏదో మతాలు వాళ్ళని ఎత్తుకపోతున్నట్టుగా. ఈ మతాలను ఎవరు ఎత్తుకపోతున్నాడండి? ఎవరేం చేస్తున్నారు ఆ మతాల్ని? వీళ్ళెందుకు ఆ విధంగా ప్రజలు రెచ్చగొట్టేలా మాట్లాడాలి? వీళ్ళెవడు ఖండించాడా? ఏ రాజకీయ నాయకుడు ఖండించాడా? మరి ఇలాంటివి ఏం చేస్తున్నాయంటే ప్రజల్ని ప్రేరేపిస్తున్నాయి. ఒక నాయకుడు ఒక విషయం గురించి చెడుగా మాట్లాడడం వల్ల ఇతరులు ప్రేరేపించబడతారు. అది మానుకోవాలి ప్రతి ఒక్క నాయకుడు. ఇప్పుడు ప్రవీణ్ గారికి జరిగిన దాని విషయంలో న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారంటే రిపోర్ట్లు అన్ని కరెక్ట్గా వస్తాయంటారా, లేదంటే అధికారులకు లోబడి రిపోర్ట్లు ఏమైనా మార్చే అవకాశం ఉందంటారా? నిన్నటి నుంచి అదే చర్చ జరుగుతుంది. ఒక డిప్యూటీ సీఎం లాంటి వాడే మతాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నాడండి. కానీ వీళ్ళ వల్ల న్యాయం జరుగుతుందని మేమైతే అనుకోవడం లేదండి. ఇది ఎంతవరకైనా ప్రేరేపించబడి ఎంతమంది పెద్దల హస్తంతోనైనా దీన్ని పక్కదారి పట్టించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది వాస్తవం.